పసిపిల్లలంటే ఊకే ఏడుస్తారు, నవ్వుతారు, తీరు తీరు చేస్తుంటారు. ఆళ్ళకి నోటి మాటలొచ్చేదాకా నవ్వొస్తే నవ్వుతారు, ఏడుపొస్తే ఏడుస్తారు. గంతే. ఇగ ఆళ్ళకి చదవంటారా? ఓ 5 ఏండ్లు నిండేదాకా ఈ స్కూల్‌లో ఎయ్యొద్దాయె. చిన్న చిన్నగా మనం ఇంటికాడనే నేర్పించినా గాని అవెక్కువ దినాలు యాదుండయి. కానీ గీ బుజ్జి బోర్ల పడకముందే ఎగ్జామ్‌ల పాసయి రికార్డు గూడా సాధించింది. ఐక్యూ అంటే ఏందో ఎరికేనా? అదేనుల్లా జ్ఞాపక శక్తి. ఏదన్నా అడిగితే దాని గురించి టక్కున చెప్పాలి. ఈ రోజులల్లా అంత దమాక్ ఎవలకుందంటారా? మన చేతికున్న 5 ఏళ్లే ఒక్క తీరుండయి. గసొంటిది అందరి తెలివి ఒక్క తీరుంటదని ఎట్లా చెప్తాం తీ? చిన్న పోరలకైతే ఏదన్నా ఎక్కువ రోజులు యాది పెట్టుకునుడు జర కష్టమే. కానీ గీ బుజ్జిని చూడుర్రి, ఆమె తెలివితోని గీ ఏజిలని నోబుల్ రికార్డ్ ఖాతాలేసుకుంది. జగిత్యాల జిల్లా కతలాపూర్ సిరికొండలుండే చిన్నామె పేరు ఐరా. ఓ 4 నెలలుంటది. చిన్నప్పటి సందే పోరలకు తెలివి నేర్పియాలనని వాళ్ళమ్మ కూరగాయలు, పక్షులు, జంతువులు, పండ్లు, జాతీయ జెండాలు, దేశాల ఫోటోలు చూపించుకుంటా ఏది ఏందో గుర్తుపట్టేటట్టు నేర్పించింది. ఈ దెబ్బకి బుజ్జి 135 కార్డులు గుర్తుపడుతుంది. ఇక ఈమె తెలివికి ఐక్యూ పవర్ కు మెచ్చుకొని నోబెల్ బుక్ వరల్డ్ రికార్డ్ ఇచ్చిర్రు. ఇగో ఇది అదే. అవ్వో చిన్నది ఎంత ముద్దుగా నవ్వుతుందో ఆ మెడలేసుకొని. ఈమె పెద్దగైనాక అది చూసి ఎంతగానం మురుస్తుందో. అయ్యవ సంతోషం అయితే అసలు చెప్పవశమే లేదు. చిన్నప్పటి సందే బిడ్డకు తెలివి పెంచాలనని వాళ్ళ అమ్మ పడుతున్న ఆరాటంకి నిజంగా సెల్యూట్ అనుకుంటా మెచ్చుకుంటురు ఈ సంగతి ఎరకైనోళ్ళంతా. బోర్ల పడే ఏజిలనే గీ చిన్న బుజ్జి ఐరా ఔరా అనిపించిందిలే. ఏమంటారు? సోషల్ మీడియా వచ్చినాక చెవులతో తిన్న వాటిని, కండ్లతో చూసిన వాటిని కూడా నిజమని నమ్మలేం. అంతా ఎడిటింగ్ల పుణ్యమా అని అస్సలేదో ఎడిటెడ్ ఏదో తెలుసుకోలేకపోతున్నాం. అందుకే సోషల్ మీడియాలో వచ్చేటి అన్ని చూసి అవి నిజమని నమ్మితే కథమే. ఇప్పుడు ఏమైందంటారా? నూతిల వడ్డోని మీద నూరు రాళ్ళేస్తారన్నట్టు ముందే ఓడిపోయి వశపడని బాధలున్నాడు జగనన్న. ఇక ఆయన జయంతి అయితే ఇడుపుల పాయకు పోయి తండ్రి సమాధికి దండం పెట్టిండు. పక్క పంటి విజయమ్మ కూడా ఉండే వరకలా జగనన్నను చూడంగానే మేడం కళ్ళ నీళ్ళు తీసింది. జగనన్న దగ్గర తీసుకొని ఏడొకమ్మ అని సందాయించిండు. బాధపడకు, నాకు విమానం టైం అయింది, నేను పోయొస్తా అంటే సరే బిడ్డ అన్నది. ఇదంతా వీడియోలాగా అనిపిస్తున్నది. కానీ టీడీపీ సోషల్ మీడియా పేజీలో మాత్రం తల్లిని పట్టించుకొని జగన్ తల్లి ఏడుస్తున్నా పట్టించుకోకుండా పోయిన సైకో అని పోస్టులు పెడుతున్నారు. ఇక అది చూసి వైసీపీలు కూడా అసలు వీడియో చూడు రిబై అని కౌంటర్ ఇస్తున్నారు. వాళ్ళ తల్లి కొడుకులది ఏందో వాళ్ళకి తెలుసు. నడిమిట్ల వీడియోలు అటో ముక్క ఇటో ముక్క కటింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేటోళ్ళకి ఏం తెలుసు? జగన్ అన్నదనే కాదు, టీడీపీ కూడా గిట్టిన వైసీపీ కూడా పెడుతుంటారు. అదో పైశాచిక ఆనందం తప్పితే దాంతో పాయిదేమున్నది? సమాధి కాడ మొక్క పోతే కూడా రాయికేం చేసేంత దిగజారిపోతున్నారు. రోజు రోజు కని తిట్టిపోస్తారు ఇసంటి చూసిన వాళ్ళు.